తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కొనసాగిస్తున్న కులగణనపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఈ సర్వే కోసం చేసిన ప్లానింగ్, క్రియేటివిటీ, ఇచ్చిన ట్రైనింగ్ ను అభినందించారు. వనపర్తి జిల్లాలో సర్వేకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2011లో చివరిసారిగా జనాభా లెక్కలు సేకరించారని, అప్పుడు కేవలం రఫ్ డయాగ్రామ్స్ మాత్రమే వేశారని, కానీ ఇప్పుడు ఏకంగా గూగుల్ ఎర్త్ ను ఉపయోగించుకుని మార్కింగ్స్ చేస్తున్నారు అన్నారు. ప్రతి అంశాన్ని డిజిటలైజ్ చేయడంపై ప్రశంసలు కురిపించారు. జనాభా పెరుగుదలతో పాటు జరుగుతున్న అభివృద్ధి, మారిన పరిస్థితులను తెలుసుకునేందుకు శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని ఎగ్జాంపుల్ గా ఓ ఉదాహరణను కూడా పెట్టారు. ఎన్యూమరేటర్ బ్లాక్ 15లో 2005 నుంచి 2020లో జరిగిన మ్యాపింగ్ కు సంబంధించిన ఫొటోస్ ను పోస్ట్ చేశారు జైరాం. వనపర్తి జిల్లాలో అధికారులకు ఆన్లైన్ లోనే ట్రైనింగ్ ఇస్తున్న వీడియో లింక్ ను కూడా పోస్ట్ చేశారు జైరాం రమేష్. స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్లో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చారు అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లలో చేయలేకపోయిన పనిని తెలంగాణ ప్రభుత్వం కేవలం 3 వారాల్లో చేసి చూపించిందన్నారు జైరాం రమేష్. మొత్తం 33 జిల్లాల్లో 80,000 మంది ఎన్యూమరేటర్లు 1,17,00,000 ఇళ్లను వెళ్లి వారి ఆర్థిక, విద్యా, సామాజిక, కులానికి సంబంధించిన వివరాలను సేకరించారని, ఇది ముందు ప్రభుత్వ పాలసీ నిర్ణయాలకు చాలా ఉపయోగపడుతుంది అన్నారు. కాంగ్రెస్ మోడల్ గవర్నమెంట్ అంటే ఇలా ఉంటుందన్నారు.